మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పర్వతాపూర్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒక పాల తయారీ కేంద్రంలో పాలను కల్తీ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాస్ స్ప్రింగ్ల పౌడర్లతో కల్తీ పాలు తయారీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 110 లీటర్లు కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 1.1 లీటర్లు, గ్యాస్ స్ప్రింగ్డ్ మిల్క్ పౌడర్ 19 ప్యాకెట్లు, మొత్తం 50 పాల ప్యాకెట్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పర్వతాపూర్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒక పాల తయారీ కేంద్రంలో పాలను కల్తీ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాస్ స్కిమ్డ్ పౌడర్తో కల్తీ పాలు తయారీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 110 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 1.1 లీటర్లు, గ్యాస్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ 19 ప్యాకెట్లు, మొత్తం 50 పాల ప్యాకెట్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు. రమణ, అంటే నగరం కేంద్రంగా కల్తీ పదార్థాల తయారీ అయితే ఆగట్లేదు. చాలా రోజులుగా ఈ దందా కొనసాగుతుంది. ఎన్నిసార్లు పోలీసులు దాడులు చేస్తున్నా కూడా ఈ ఆహార పదార్థాలకు సంబంధించి ముఖ్యంగా చాలా తీవ్ర ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపేటువంటి ఈ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేయడం తీవ్ర కలకలం చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఇదైతే మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో పర్వతాపూర్ లో జరిగింది. ఎవరైతే నిర్వాహకుడు గంగలపూడి మురళీకృష్ణ, ఈయన కొన్నాళ్ళుగా పాల సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆ పాల సెంటర్ మాటన ఈ కల్తీ పాలను తయారు చేసినట్టుగా ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు వారు దాడులు నిర్వహించే సందర్భంలో అవన్నీ కూడా తెలిసాయి. అయితే ముఖ్యంగా మొత్తం 110 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకుని వారు అక్కడ విచారణ చేస్తున్న సందర్భంగా అంటే పాలు తయారు చేయడానికి ఏం ఉపయోగిస్తున్నారనేది చూసినప్పుడు మాత్రం చాలా దారుణమైన విషయాలు అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పాటుగా గ్యాస్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్, ఆ తర్వాత కొన్ని అంటే రసాయనాలకు సంబంధించినవి కూడా దొరుకుతాయి. ఇవన్నీ ఉపయోగించి ఆయన ఈ పాలను తయారు చేస్తున్నాడు. చూస్తే నిజమైన పాలలాగానే కనిపిస్తాయి, ఎక్కడ అనుమానం కూడా రాదు. అట్లా ఈయన చాలా రోజులుగా ఈ పాల దందా అయితే చేస్తున్నట్టుగా ప్రస్తుతం పోలీసుల విషయంలో వెల్లడవుతున్నాం కలకలం తెస్తుంది. వీటి వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం ఉంటుందని మాత్రం కార్మికులు ఎప్పుడు చెప్తున్నారు. ఇలాంటి సెంటర్స్ శివారు ప్రాంతాల్లో చాలా చోట్ల ఉన్నాయి. ఎందుకంటే పాల ఉత్పత్తి రోజుకు తగ్గిపోతున్న క్రమంలో ఈ వ్యాపారాలు రోజుకు పెరిగిపోతున్నాయి. అంటే పాలకు సంబంధించిన రేట్లు పెరిగిపోయి దీన్ని బేస్ గా చేసుకుని ఈ ఎవరైతే ముఠాలు ఉంటాయో ముఠాలు ఈ ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నట్టుగా అయితే ప్రస్తుతం మనకు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సెంటర్ ని సీజ్ కూడా చేశారు. ప్రస్తుతం అతనికి సంబంధించి ఇంకెవరైనా వెనుక ఉన్నారా, ఇంకా ఎంతమంది ఉన్నారా అనే విషయంలో కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఓకే, రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.